భారతి గారు ఏం చేస్తున్నారండి? పూలండి. ఈ రోజు పూజ అయితే అయిపోయింది. పొద్దుటే తెల్లవారుజామున చేసేసుకుంటాను కదా. అవునండి. ఇప్పుడు పూజకి కోస్తున్నాను. శంఖ పుష్పాలు బాగా పోస్తున్నాయండి దీనికి, చెట్టుకి. శంఖ పుష్పాలుని ఈ ఎల్లో గన్నేరు పూలుని, ఇది చాలా మంచిది పూలు. ఈ పువ్వులతో రెసిపీలు చేస్తున్నారండి. ఏ శంఖ పుష్పంతో చాలా బాగుంటున్నాయండి. అయితే చేద్దాం, చెయ్యండి. పువ్వులు ఎక్కువ ఉన్నాయి కదండి, చేసేద్దాం. చెయ్యండి. ఇదైతే వెన్నీళ్ళని కాసుకుని కొంచెం తేనె నిమ్మకాయ పిండుకుని తాగితే వెన్నీళ్ళ మరగబెట్టుకుని పూలు బీపీకి అది చాలా మంచిదట, షుగర్కి కంట్రోల్ అవుతుందంట. నేను అది ఆల్రెడీ ఒక రెసిపీ చూపించాను. నేను పారిజాతం పుష్పంలో ఇది పారిజాతం చెట్టు వేసి సంవత్సరం అయింది. నేను ఇప్పుడు పూలు పోస్తున్నాయి మొగ్గ తొడిగి. ఇగో ఇలాగే ఏరాలి, ఇవి కింద పడ్డవే ఏరాలి, మనం చెట్టు నుంచి కొయ్యకూడదంట. ఇంకా రోజుకి ఇన్ని పూలు పోస్తున్నాయి, పడుతున్నాయి రాలి. ఇది పారిజాతం పూలు, ఇది చెట్టు. దాంట్లోనే దేవకాంతరం వేసాను, తెల్లపూల చెట్టు కృష్ణమూర్తికి. ఈ శంఖ పుష్పాలతోటి రెసిపీ చేస్తాను, అది ఎలాగో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ తొడిమిలు తీసేసుకోవాలి. దీనికి ఉన్న తొడిమిలన్నీ లాగేసి చూపిస్తాను. ఈ శంఖ పుష్పాలని నీళ్ళల్లో మరిగిస్తే వచ్చి నీళ్ళతోటి మోదకాలు తయారు చేసి చూపిస్తాను. ఇది పిల్లలకు పెడితే చాలా మంచిది. ఒక కప్పు వాటర్ వేసాను. ఈ నీళ్ళంతా ఈ పువ్వులకి ఇదయ్యి కలర్ మారుతాయి పువ్వులు. ఇంకొక నిమిషం మరగనిచ్చేసి ఇవి వడకట్టి చూపిస్తాను. ఇది పూర్తిగా చల్లారాక నీళ్ళంతా బ్లూ అయిపోతాయి, ఎందుకంటే ఈ పువ్వులో ఉన్న రసం అంతా దిగిపోద్ది. పూలు ఇలా తెల్లగా అయిపోతాయి. మనం శంఖ పుష్పాలని మరిగించుకున్నాం కదా, ఆ నీటిని వడకట్టాను. వడకట్టిన నీళ్ళు ఈ కప్పుడు తీసుకోవాలి. దీనిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం నీళ్ళు ఏ కప్పుతో తీసుకున్నామో శంఖ పుష్పాల నీళ్ళు అదే కప్పుతోటి బియ్యం పిండి తీసుకోవాలి. మోదకాలకి చేసుకుంటాం కదా, అలాగే ఇది ముద్ద కట్టుకోవాలి. ఏ గ్లాస్తో పిండి తీసుకున్నామో ఆ గ్లాస్ తోటే వాటర్ వేసుకోవాలి. ఈ కలర్ చూసి పిల్లలు ఇష్టంగా తింటారు. చేసి పెట్టండి, హెల్త్ కూడా మంచిది. ఇది ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచితే పిండి ఉక్కుతుంది. ఈ క్యారెట్ పూర్తిగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఎండు కొబ్బరి ఈ కప్పుతో తీసుకున్నాను. ఒక చెక్క ఫుల్గా ఇలా కోరి ఇలా చేసుకున్నాను. నేను ఇంట్లో చేసుకున్న కొబ్బరి పొడి ఇది. దీన్ని కూడా మొత్తం కలుపుకోవాలి. ఈ కప్పుతో 100 గ్రాములు బెల్లం, ఈ కప్పుతోటి బెల్లం పాకం మరగబెట్టుకుని అది ఆ పాకాన్ని ఇందులో వేసుకోవాలి. ఇది మరగబెట్టిన బెల్లం పాకం. ఇందులో ఒక స్పూన్ యాలకుల పొడి, మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుందాం. ఇది ముద్దలా కట్టేదాకా దగ్గరికి చేసుకోవాలి. కొబ్బరి లౌజ్ ఉంటుంది కదా, కొబ్బరి లౌజ్లా తయారవ్వాలి. ఇది ఎక్కువగా అంటే ఇది కొబ్బరి తీగ పాకం వచ్చేస్తుంది. ఇలా మనకు వంట కట్టేదాకా చాలు.
ఇలాగా మొత్తం పాకం అంతా అయిపోయేదాకా దీన్ని పట్టేదాకా ఉంచి ఇలాగ చాలు. ఇది తీసి ప్లేట్లోకి చల్లారి పెట్టుకుందాం. చల్లారాక దీన్ని చపాతీ పిండిలాగా ముద్ద కట్టుకోవాలి. ఈ చల్లారిన అరటి లౌజ్ని అదే కొబ్బరి ఉండల కింద చేసేసుకుందాం. చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఆ చోట పెట్టేసుకుందాం. ఐదు నిమిషాలు అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని మూత తీసి చూద్దాం. ఇవి కొంచెం చల్లారాక తీసి చూపిస్తాను. ఇవి చల్లారాక తీసుకుని మనం ప్లేట్లో పెట్టుకుని పిల్లలకు పెట్టండి, ఇష్టంగా తింటారు. చూసారా ఎంత బాగా వచ్చినాయో. మధ్యలో స్వీట్ ఉంటుంది కదా, పిల్లలు ఇష్టంగా తింటారు. మధ్యలో పెట్టింది నేను క్యారెట్ కొబ్బరి వేసాను, బెల్లం పాకం పెట్టాను, కొబ్బరి లౌజ్. చూసారు కదా, శంకు పుష్పాలతోటి మోదకాలు రెడీ అయిపోయినాయి. దీని టేస్ట్ చూసి చెప్తాను ఇప్పుడు. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. చూసారు కదా, మోదకాలు అయితే రెడీ అయిపోయినాయి, శంకు పుష్పాల మోదకాలు. ఇవి ఫుల్ వీడియో అయితే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. శంకు పుష్పాలతోటి మోదకాలు కోసుకొచ్చాం కదా పూలు, దాంతో మోదకాలు తయారు చేశాను. టేస్ట్ చూసి చెప్పు. చాలా సీరియల్ మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎక్సలెంట్గా వచ్చాయి. ఎలా ఉంటాయి? టేస్ట్ కూడా ఎక్సలెంట్గానే ఉంది. చూసి చెప్తాను. మొదకాలంటే చెప్పండి ఎలా వచ్చాయండి కట్టేసి. చాలా బాగుంది. ఇది హెల్దీ కూడా. లోపల క్యారెట్ కొబ్బరి వేసాను, పెట్టాను. లౌజ్ కింద చేసి, కొబ్బరి లౌజ్ కింద చేసి, పైన శంకు పుష్పాలతోటి మోదకం. శంకు పుష్పాలు ఇందాక చూసాను. కోసాం కదా మనం వెళ్ళి, అయ్యి ఆ పుష్పాలు గార్డెన్లోకి వస్తాయి. ఏ కష్టం ఊరికనే బాగలేదు. బ్రహ్మాండంగా ఉంది వినాయకుడికి చవితికి పెట్టుకుందాం అలాగా. ఇప్పుడు వినాయక చవితి కాదు, నాకు ఎందుకో చెయ్యాలనిపించింది. హెల్దీ ఫుడ్ ఇది, పిల్లలకి చేసి పెట్టండి. చాలా మంచి ఫుడ్ ఇది. ఇలా చేసి పెడితే ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్. ఇది టేస్ట్ చూసి చెప్తాను. చూసారా లోపల ఎలా ఉందో. యమ్మీ. పిల్లలకి ఖచ్చితంగా పెట్టండి, చాలా హెల్దీ ఫుడ్ ఇది. ఇలా చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. దీన్ని చూసి చెప్తాను. అబ్బబ్బా, టేస్ట్ అయితే అదిరిపోయింది. సూపర్. బయట ఈ మోదకం, పిండి మోదకం, లోపల స్టఫింగ్లోని ఈ కొబ్బరి లౌజు, క్యారెట్ కొబ్బరి లౌజు చాలా బాగుంది. ఎక్సలెంట్గా వచ్చింది.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్.